రాష్ట్ర రాజకీయాల్లో మచిలీపట్నం ఎమ్మెల్యే పేర్ని నానికి స్పెషల్ ఐడెంటిటీ ఉంది. ప్రభుత్వంపై వచ్చే విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో నాని స్టైలే వేరు. విమర్శలకు కౌంటర్ ఇవ్వడంలో పేరు పొందిన నానికి సీఎం జగన్ దగ్గర మంచి పేరు ఉంది. 1999లో రాజకీయాల్లోకి వచ్చిన నాని 99లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా మచిలీపట్నం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. 2004, 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మచిలీపట్నం నుంచి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం 2013లో కాంగ్రెస్కు రాజీనామా చేసి వైసీపీలో చేరారు. అయితే 2014 ఎన్నికల్లో ఆయన ఓటమి చవిచూశారు. తిరిగి 2019లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ తరపున మరోసారి మచిలీపట్నం ఎమ్మెల్యేగా గెలిచారు. తొలి మంత్రివర్గ విస్తరణలో జగన్ కేబినెట్లో రవాణా, సమాచార శాఖ మంత్రిగా పనిచేశారు. కృష్ణా జిల్లా నియోజకవర్గాల్లో మచిలీపట్నం హాట్ సీట్లలో ఒకటి. వైసీపీ అనగానే ముందుగా గుర్తొచ్చే పేరు జగన్ మీద ఈగ కూడా వాలనివ్వని నేత, మాజీ మంత్రి పేర్ని నాని పేరు. అంత పేరున్నా రెండోసారి నానికి మంత్రివర్గ విస్తరణలో చొక్కెదురైంది. కానీ పార్టీ కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగించారు. ముఖ్యంగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్పై ఒంటికాలు మీద లేచే నాని తన నియోజకవర్గ అభివృద్ధిపై చర్చే పెట్టరు. మచిలీపట్నం అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటై ఏళ్లు గడుస్తున్నా ఇంతవరకు దాని అభివృద్ధిపై సమీక్ష నిర్వహించలేదు. నియోజకవర్గ విస్తీర్ణం ఎక్కువ ఉన్నా వచ్చే ఆదాయం కూడా అంతంత మాత్రంగానే ఉంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో బందరు పోర్టు నిర్మాణమంటూ తెరపైకి కొత్త పేరు తీసుకొచ్చారు. అయితే నిర్మాణం పూర్తయ్యేసరికి ఏళ్లు పడుతుంది. పోతేపల్లిలో ఆటోనగర్ ఏర్పాటు చేసి ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు వసతులు కల్పించడంలో పేర్ని నాని విఫలమయ్యారని ఆరోపణలు ఉన్నాయి. మచిలీపట్నం నుంచి తీర ప్రాంతాల్లోని గ్రామాలైన పోలేటితిప్ప, కోన, చిన్నాపురం, మాజేరు, పెదయాదర, వాడపాలెం, ఉల్లిపాలెం, మలకయ్యలంక ఇలా పలు గ్రామాలకు వెళ్లే రోడ్లు అధ్వానంగా తయారయ్యాయి. కృష్ణా యూనివర్సిటీకి వెళ్లాలన్నా ఇదే దారి. పెచ్చుల్లా ఊడిపోయిన రాళ్లు, ఆ రాళ్లు తగిలి ఎక్కడ వాహనం అదుపు తప్పి కాలువలో పడిపోతామో అని ద్విచక్ర వాహనదారులు భయపడుతున్నారు. ఇన్ని గ్రామాలను కలుపుతూ వెళ్లే రహదారి ఇంత అధ్వానంగా ఉన్నా స్థానిక ఎమ్మెల్యే పేర్ని నాని మాత్రం పట్టించుకోవడం లేదట. మంత్రిగా చేసిన సమయంలో మీడియా ముందుకు ఎక్కువగా వచ్చేది కూడా పేర్ని నానియే. పవన్ కళ్యాణ్పై తీవ్ర విమర్శలు చేసేవారు. అసలు పవన్ కళ్యాణ్ వేసిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా చంద్రబాబు దత్తపుత్రుడు అంటూ ఫైర్ అయ్యేవారు నాని. పవన్ను టార్గెట్ చేస్తే తమ అధినేత జగన్ దగ్గర మార్కులు పడతాయనో ఏమో. ప్రతిసారీ సందర్భం లేకుండా పవన్ కళ్యాణ్ని విమర్శించటం పరిపాటిగా మారింది. పవన్ బహిరంగ సభలు ముగియగానే మీడియా ముందుకు వస్తుండేవారు నాని. దీంతో నాని విమర్శలకు కాపు సామాజిక వర్గం కూడా ఆయనకు దూరమైందట. పైగా ఎంపీ బాలశౌరితో సైతం నానికి విభేదాలు ఉన్నాయట. నాని కారణంగానే బాలశౌరి పార్టీని వీడారని కేడర్ చర్చించుకుంటున్నమాట. మచిలీపట్నం తన అడ్డాగా మార్చుకుని తన వారసుడికే కట్టబెట్టేందుకు అక్కడికి ఎవరినీ రానివ్వడం లేదని ఆ పార్టీ నాయకులే అంతర్గతంగా చర్చించుకుంటున్నారట. మరో 2 నెలల్లో ఎన్నికలు సమీపిస్తుండటంతో అభివృద్ధి పక్కన పెట్టి పేర్ని నాని తన వారసుడిని రాజకీయాల్లోకి తీసుకొచ్చేందుకు కష్టపడుతున్నారట. పైగా బందరు పోర్టుకి ముచ్చటగా 3వసారి శంకుస్థాపన చేసిన సమయంలో నాని తన రిటైర్మెంట్ ప్రకటించేశారు. తన కుమారుడు పేర్ని కిట్టుని ప్రత్యక్ష రాజకీయాల్లోకి దించుతున్నారు. ఈసారి తన టికెట్ని తన కుమారుడికి ఇవ్వాలన్నది వైఎస్ జగన్ ముందు పేర్ని నాని ఉంచిన ప్రతిపాదన. అయితే ఈసారికి నువ్వే పోటీ చేయి, తర్వాత ఆలోచిద్దామని ముఖ్యమంత్రి జగన్ గతంలోనే పేర్ని నానికి సూచించారట కూడా. కానీ పేర్ని నాని మాత్రం మళ్లీ పోటీ చేసేందుకు సుముఖంగా లేరు. దీని వెనక బలమైన కారణమే ఉంది. ఈసారి పోటీ చేసినా ఓడిపోవడం ఖాయమని సొంత సర్వేలో తేలిందట. మరి ఓడిపోయే సీటులో కొడుకుని కూర్చోబెట్టడం ఏంటి అంటే అదృష్టవశాత్తు గెలిస్తే సరే, లేకపోతే అనుభవం వస్తుందనే భావనలో పేర్ని నాని ఉన్నారట. దీంతో రిటైర్మెంట్ ప్రకటించిన నాని శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటారో లేదో చూడాలి మరి.